అయితే ప్రథమంగా ఏంటంటే నేను వక్తను మాత్రం కాను. బట్ ఏంటంటే మా ప్రద్యుమ్నుడు మధ్యాహ్నం ఫోన్ చేసి ఏమైనా 4 ముక్కలు మాట్లాడాను సార్ అన్నారు. సరే అయితే మాట్లాడతాను, దానికి ఏమిటి అని చెప్పి సాహసిస్తున్నాను తప్ప కానీ మాట్లాడడానికి మాత్రం రాలేదు. అయితే ప్రతి వాళ్ళు స్టేజ్ ఎక్కిన వెంటనే గురువుల పాద పద్మములకు నమస్కరించి ఇవన్నీ మనకొద్దు. ఒకటే చెప్తారు వేదంలో, సర్వేషాం మహాగణానాం శ్రీ మహావిష్ణు స్వరూపానాం బ్రాహ్మణానాం సర్వత్ర ఇవాన్యాసనాన్ని సుఖాసనాన్ని. అంటే ఇందులో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వేషాం మహాగణానాం, మొత్తం అందరికీ కూడా వాళ్ళందరూ విష్ణుమూర్తి అవతారాలు. వాళ్ళకి నా యొక్క నమస్కారం తెలుపుతూ నా ప్రసంగాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటాను. అయితే నేను ఏం మాట్లాడగలను, ఏం మాట్లాడలేను. బట్ ఏంటంటే కృష్ణమాచారి గారు ఎవరు, ఆయన గురించి సాధారణంగా చెప్పాలంటే ఇప్పుడు అతని గురించి పెద్దగా ఏదో మాస్టర్ గారు లాంటి వాళ్ళు తప్పితే సీనియర్ సిటిజన్స్ అయితేనే తెలియాలి తప్ప కానీ మామూలుగా జూనియర్ సిటిజన్స్కి అయితే తెలియదు. ఆయన 1962లో వైజాగ్ రావడం అనేది తటస్థించింది. ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా వచ్చారన్నమాట. వచ్చిన ఒక 4-5 మాసాలకే మా స్కూల్లో నేమన్ రాముడు మ్యాథ్స్ ఉండేవారు. ఒరే శాస్త్రి ఊరికి ఎవరో వైష్ణవులంట, ఆయన వచ్చారంట, ఆయన జాతకాలు చూపిస్తారంట, అదంట ఇదంట. అయితే కాదుగా మనకి ఇది వీళ్ళిద్దరికీ అదే సరదా వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, వస్తూ ఉన్నాం. సరే ముందు గురుగారి దగ్గరికి వెళ్ళారు, సందర్శించారు. సందర్శించిన తర్వాత అయ్యా తమ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి అని ఏదో రీసెర్చ్ చెప్పారు. ఇదొక మా నాన్న జాతకాలు, ఈ జాతకాలు అంటే ఇలా డబ్బా అనమాట. ఈయన స్క్వేర్ డబ్బాలు తీసారు. ఇదేమిటో ఏదో కొత్తగా ఉన్నాయి ఈ డబ్బాలు, వీటి సంగతి ఏమిటి తెలుసుకోవాలని చెప్పి, సార్ మీరు ఏమైనా చెప్తారా దీని గురించి? నేర్చుకునేవాడు ఉంటే చెప్తానయ్యా, నేర్చుకునేవాడే లేడు కదా ఇప్పుడు ప్రస్తుతానికి, నేర్చుకుంటే చెప్తానన్నారు. సరే అయితే ప్రతి వాళ్ళకి కూడా చెప్పే ముందు వాడి యొక్క స్థితిగతులు ఏమిటి, వాడి యొక్క అర్హత ఎంతవరకు ఉంది అనేది మాత్రం ఆలోచిస్తారు. అందులో వాళ్ళకి తిరగలేదు. సరే అది అయిపోయింది. దాని తర్వాత మా ఇంటికి వచ్చారు. మా తాత వద్దంటాడు, 7 అడుగులు మనిషి, 110 కేజీలు ఉంటాడు. సుమారు 5-6 వీధులకి ఒక మాట కనపడుతుంది. అతను మాట్లాడితే అరే అయ్యా అంటే ఆ అబ్బాయి నాకు ఉన్నాడని అర్థం మాట ఇంట్లో ఆ స్టేజ్లో. మా తాతలో చూడటమే ఆయన భయపెట్టాడు. ఫస్ట్ ఏడుకోవాలి మా నాన్నగారు, అయ్యా మా నాన్నగారి గురించి మీరేం అనుకోకండి, మా నాన్నగారు ఫస్ట్ అలాగే ఉంటారు, తర్వాత మళ్ళీ. ఆ రోజుల్లో సనాతన ధర్మాలు అవి చాలా ఎక్కువగా ఉండేవి, మనుషులకి పట్టింపులు అవన్నీ ఆ స్టేజ్లో ఉండేవారు అన్నమాట. తర్వాత ఒక 3-4 సార్లు కలిసి మాట్లాడిన తర్వాత మా తాతగారికి ఎక్రాల కృష్ణమాచారి గారు ప్రథమ శిష్యుడు అయిపోయారు. అంటే ఏంటంటే మా తాత ఏంటంటే పాదుకాంత దీక్షాపరుడు, ఋగ్వేద యజుర్వేదములందు దిట్ట, తిరుగులేనంటే శ్రీచక్రార్చన, నవావరణాలు ఇవన్నీ చేసేవారు అన్నమాట. సరే అలాగా దాంతో ఆయన కెరీర్ అంతా బిగిన్ అవ్వడం. పాపం వైజాగ్ వచ్చినానికి ఆయన దగ్గర కూడా ఎక్కువ పుస్తకాలు తెచ్చుకోలేదు. అంటే ఆయన మామూలుగా ఆయన ఎక్కడుందో లుంగితో బయలుదేరిపోవడమే, అలాగా ఏ దేశమైనా సరే మన ఇంటికి రావడం, ఆ పుస్తకాలు అవి మా తాత పెట్టుకొని ఇవ్వనడం, తర్వాత మళ్ళీ ఇస్తానడం. అక్కడి నుంచి అలాగా వాళ్ళిద్దరి డిస్కషను బిగిన్ అయిన తర్వాత సరే అలా జరుగుతుంటేనే ఇంకా మా నాన్న ఎక్కువ వెళ్ళిపోతూ ఉండేవాడు ఎక్రాల కృష్ణమాచారి గారి దగ్గరికి. వెళ్ళిపోతుంటే మా తాత ఏమో రోజు తిట్లు, వీడు నేను చచ్చిపోయినా సరే వీడి ఇంట్లో ఉండడు, నా మరణవార్త వీడికి తెలియదు, వీడేమైనా అల్లవాడి వెనకాల తిరుగుతున్నారు, ఈ వీడి వెనకాల తిరుగుతున్నారు, అది ఇది అని సరే అంటారు కదా మామూలుగానే. ఇక్కడ విషయం ఏంటంటే మనకి తెలియని సబ్జెక్ట్ అతను చెప్తున్నారు కాబట్టి మనం నేర్చుకోవాలి, ఇతను కుతూహలం. తర్వాత అయితే మా ఫాదర్ కూడా 80% 82 పన్నాలు వేదం నేర్చుకున్నారు. మా తాతకి కళ్ళు కనపడేవి కాదు కదా, ముహూర్త భాగము ఈ జాతకాలు చెప్తూ ఉన్నాం. చెప్పనివారు ఎవరు అయ్యా ఏంటున్నాయి, ఒకటే ఇంట్లో లగ్నంలో రాహు ఏదో శనికి ఏదో 12 బుధాలు చెప్తే లెక్క పెట్టి సరిపోయిందని చెప్పి అలాగే జాతకాలు అన్నీ మొత్తానికి ఇవేవి నిర్ణయించిందో ధర్మసింధు చదివించడాలు అవన్నీ అలా చేస్తూ ఉండేవారు అన్నమాట. అయితే అప్పుడు కృష్ణమాచారి గారు ఎంటర్ అయ్యేసరికి ఇంకా కొంచెం వేదం ఉండిపోయింది, అది కూడా చెప్పించుకున్నారు. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్, వాళ్ళు ఇద్దరేనండి,
ఇంకెవ్వరూ లేరు, మూడో మనిషి లేరు. ఎలాగుండేవారంటే అతను అంటే ఆయన మా నాన్న శాస్త్రి ఏంటయ్యా ఇక్కడ సార్ ఇది తొరకల కోడి అంటారండి, ఇక్కడ చచ్చిపోయిన మన అతన్ని కప్పెడుతూ ఉంటారు. అది మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, మీరు వస్తారా శ్మశానానికి? రారు. అంత ధైర్యం ఆడుకుండాలి, అంత కరేజీ ఆడుకుంది. సరే అక్కడికి వెళ్దామంటే అక్కడ మా ఇంటి దగ్గరే, మా ఇంటి ఎంట్రన్స్లోనే ఉంటాయి. అక్కడ కూర్చుని పూజలు పునస్కారం ఏమిటి మాట్లాడతారు నాన్న అంటే ఏదో మాట్లాడు. నిజానికి వాస్తవానికి అయితే నాకు ఏమీ తెలియదు. నాకు మే 3వ తారీఖు 90 పెళ్ళి అయింది. అప్పటికి నేను 0, నాకేం తెలియదు అసలు. సరే మా నాన్న 89లో రిటైర్ అయిపోయారు. ఈ కేఎస్ శాస్త్రి గారు వచ్చి 2 సార్లు క్లాసులు చెప్తారు, కానీ మీకున్న విజ్ఞానాన్ని పంచుతారు కానీ 10 మందికి. సర్లే వస్తానని అక్కడికి నన్ను తీసుకెళ్తూ ఉండేవారు అన్నమాట. మా ఇంటికి ఒక అతను వేదం నేర్చుకోవడానికి వచ్చేవారు. జమ్ము అంటే జమ్ము మాట, ఇలా అలా కాదు. వ్యాకరణ ఛందస్సు అలంకార శాస్త్రం దిట్ట, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్. ఆయన వచ్చి ఏదో నేర్చుకుంటూ ఉండేవాడు మా నాన్న దగ్గర. ఆయన ఒక్కడే ఉండేవాడు. నేర్చుకుంటూ ఉంటే ఆయనే ఉండపట్టలేక ఇసుకు బరాయించలేక, సార్ నాకు ఇంకో మనిషి ఉంటే బాగుంటుంది సార్ అని. మీరు ఆ అబ్బాయి వస్తారేమో కనుక్కోండి సార్ అని. మా అబ్బాయి రాడయ్యా, వాడు చిన్నప్పటి నుంచి నేను వెక్స్ అయిపోయాను వాడితోని, చిన్నప్పటి నుంచి వాడితో నాకు తలనొప్పి, వాడు ఏది నేర్చుకోడు అంటే అతను అన్నారు, లేదంటే నేను ఒప్పిస్తాను తీసుకొస్తాను. ఆయన అయితే ఒప్పిస్తానంటే నీ కాళ్ళకి నేను దండం పెడతాను, అందులో తిరుగులేదు, వాడు ఏది నేర్చుకోడా. మొత్తానికి ఏమిటో అది ఎలా కుదిరిందో తెలియదు. ఆషాఢ మాసం వెళ్ళింది మా ఆవిడ శ్రావణ మాసంలో బిగిన్ చేశారు. ఒక్కటే కుక్క మా ఫాదర్ ఏం చెప్తే అది చెప్పేవాడు అనమాట. ఫస్ట్ చెప్పేస్తుంటే ఎప్పుడు ఈ జాతకాలు చూడాలి అవన్నీ మన ఇళ్ళలో లేవు. ఆడొస్తే వీళ్ళు ఎక్కెట్టేసుకోవడం, ఆ సరిపోయినా సరే ముహూర్తం పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం. మన జాతకాలు లేవు. ఒకటి మాత్రం చెప్తారు, 13 ఆగస్టు 64లో పుట్టావా, 8 పార్టీ పుట్టావని. మన ఇంట్లో జాతకం కూడా లేదు. మేము తర్వాత తీసుకున్నాం, అందులో గురుగారి దగ్గరికి వచ్చిందా, వీళ్ళ దగ్గర అందరూ జాతకాలు చెప్పించుకుంటున్నారు, మనం కూడా ఏదేదో ఉండాలని చెప్పేసి ఆ జాతకాలను తీసుకుని దాని తర్వాత అలా. కృష్ణాచార్య గారు నేను చిన్నప్పుడు హ్యానిమన్ హోమ్ హాల్కి వెళ్ళి మందులు తీసుకురారా అన్నారు. ఆ షాప్కి వెళ్ళి అర్థం ఇచ్చేసాను. అది వెళ్ళాను, వెళ్ళకొచ్చి ఇలా గుర్తు అనమాట. ఈ మందులు ఇమ్మన్నారన్న. అంటే మెల్లిగా చెప్పదు కదా, దవల దుర్గాప్రసాద్ నాకేం కాదు, వేరే అయ్యాను మాకు కర్రబిళ్ళ ఆడుకోవాలి, నాకే పనిపాటు లేదండి అని చెప్పి అంటే అంతే కదా. అలాంటి పని చెప్తాడు, ఇక్కడ రాడు, అక్కడ ఆడుకుంటాడు, అంతే కదా. 64లో నేను పుట్టాను, 69 ఆ ప్రాంతం అంటే 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఎవరో లొంగి పట్టుకుని వచ్చేవారు, మాట్లాడుతుండేవారు, వెళ్తూ ఉండేవారు, అని జరుగుతూ ఉండేది. సరే ఇలా జరుగుతూ ఉంటే 90లో మన పెళ్ళయ్యి ఆ శ్రావణ మాసంలో బిగిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా 13 ఆగస్టు నాడే నాకు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చెప్తూ ఉండేవారు. చెప్తూ ఉంటే నేను కూడా సమానంగా చెప్పేస్తూ ఉండేవాడు అనమాట. ఒరే వీడు ఏమిటో సమానంగా చెప్పేస్తాడు, నోరెత్తే వీడు నోరెత్తే అన్నీ సంస్కృతం మాట్లాడతాడు అని చెప్పేసి అనుకున్నాను. దాని తర్వాత అక్కడి నుంచి మీరు చెప్తే నమ్మరు, 16 మాసాలు అతను బతుకున్నారు. 92 నవంబర్ 25కి చనిపోయారు. ఈ 16 మాసాల్లోనూ 15 మాసాలు చెప్పిన రోజు చెప్పని రోజు లేదు, కానీ చెప్పింది చెప్పేస్తూ ఉండేవాడిని. ఆయన చెప్పేస్తూ ఉండేవాడు. కానీ నాకు చెప్పినప్పుడు మాత్రం టెక్నిక్ చెప్పారు. ఎవ్వడూ భూమండలంలో వేదం చెప్పలేదు రా అన్నారు. ఎందుకన్నా ఆడు ఏడు చెప్తాడంటే నేను ఏడు చెప్తానో నువ్వు వాడు చెప్తాను అంటట. నేను ఏం చెప్తానో నువ్వు అదే చెప్పు అని. ఆడి జన్మకు ఆడి వేదం నేర్చుకోలేడు ఇక్కడ, నేను చెప్పిందే టెక్నిక్ అన్నారు. ఏంటి నాన్న ఆవమాప పురుష పెట్టరా మా సర్వా ఆహ అస్మాదస్మా నిదోమత అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచ శరర్థియ వాయువస్వ నీ ఇష్టం నువ్వు ఎలా లెక్క పెట్టుకో సరిపోతూ ఉంటుంది చూసుకో అన్నారు. మొత్తానికి ఏదైనా అరుణం అయిపోయింది, నారాయణ అయిపోయింది, తీసుకున్నాయి మొత్తం ఏటి అంతా చెప్పేస్తున్నారు, నేర్పిస్తున్నాం. మన గొప్ప సరదాగా ఉన్నది. సరే మన ఫైన్ మార్నింగ్ అతను ఈ లోపుని మీన్మైలు ఆటో కట్టేసుకుని మనం మండావారిపేటకు రావాలి. ఈ మండావారిపేటకు వస్తూ ఉంటే అక్కడ క్లాసులు చెప్పేవారు. ఎవడో దోజ్ వర్ బాల్ ఇన్ మనతో పాటు సో అండ్ సో క్యారెక్టర్స్ ఇలాగుంటాయి అలాగుంటాయని. సరే అది వినివ్వండి. వెళ్ళిన తర్వాత ఇంటికాడ మా ఫాదర్కి మాత్రం కాళ్ళు మాత్రం ఆ ఒక్క దుర్మార్గం పని చేసేవాడిని. ఎప్పుడు కూడా కాళ్ళు నొక్కుతూ ఉంటాను. అక్కడి నుంచి మన కెరీర్ బిగిన్ అయిపోయింది అన్నమాట. బిగిన్ అయిపోయింది. ఈ ప్రత్యేకంగా అంటే ఏంటన్నా, సుదర్శనం అంటే ఏంటన్నా, నారసింహం అంటే ఏంటన్నా, అష్టముఖ గండభైరం జ్వాలాంశం, ఇవన్నీ క్లాసుల్లో చెప్తూ ఉండేవారు. ఈ చెబుతూ ఉన్న వల్ల నాకు స్ట్రైక్ అయిపోయింది. ఇక పలానా సైన్లో పుట్టినవాడు గాయత్రి పూర్తి చేయడంటే సత్య పూర్తి చేయడం, ఆ సుదర్శనం చేస్తానంటాడు, నారసింహం చేస్తానంటాడు, ప్రత్యేకంగా చేస్తానంటాడు, తార చేస్తానంటాడు, ఇలాగే చేస్తారు వాడు. ఈ క్యారెక్టర్స్ అన్నీ చెప్తుంటే వినేవి అనమాట. వింటుంటే అప్పుడు
మనం అలాగా ఈ వేదం అంతా అయిపోయిన మంత్రశాస్త్రం యందు ఏదో అతను చెప్పారు, మనం చేసాం. సరే అయితే అలాగ అవుతూ ఉంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కూడా రావడం మానేశారు. దాని తర్వాత 2005 వరకు కూడా మనం పుస్తకాలను ముంచేసాం, పారేసాం, ఎందుకే ఇవన్నీ వేస్ట్ అని చెప్పి. మళ్ళీ 2005లో ఆయన నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు, నీకు సరదా ఉంటే బీటెక్ని పరిగెట్టు, నీ ఒళ్ళు తగ్గుతుంది, అంతకని నువ్వు అందులో జాయిన్ అయితే కన్ఫ్యూజన్ వస్తుంది కదా. సరే మళ్ళీ 2005లో ఎందుకో నాకు సత్యేంద్రనాథ్ గారు అంటే విపరీతమైన అభిమానం. ఎందుకంటే నేను ఎంఆర్ రావు గారి 3 సార్లు వచ్చాను, అక్కడ నాలాంటి బట్టలు ఉండేవారు 3 సార్లు పంపించారు. 4వసారి మాత్రం ఇంక కాగితం మీద రాసి ఇచ్చారు, మీ అడ్రస్ అది రాసేవ్వండి అని. అప్పుడు అడ్రస్ అది రాసిస్తే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మాస్టర్ గారితో మాట్లాడిన తర్వాత రేపటి నుంచి మనకి తెలియదు కదా, మన సక్సెస్ కొడుకు అంటే మనకి మన ఎవరు పట్టించుకుంటారు, మన ఎవరు పట్టించుకోరు. గురుగారికి వెళ్ళేసరికల్లా మంచి బాగా రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడారు. దాని తర్వాత ఫస్ట్ దసరాకి రావడం, దాని తర్వాత అక్కడి నుంచి బర్ఫానీ బాబా దగ్గరికి వెళ్ళడం, అక్కడ హోమం చేయడం, ఇలా మనకి ఏదైనా అక్కడి నుంచి ఎదుగు అగ్నిహోత్రాలు, మసి కర్మకులు, ఇలాగే ఈ 10 ఏళ్ళే మనం ఈ కాలం ఇలా గడుపుతున్నాం. అయితే ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటారు, మా నాన్న రాసుకున్న డైరీలో రాసుకున్నారు, నా యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసుకుని నా తండ్రి గారి దగ్గర మొత్తం అంతా కూడా నేర్చుకున్నాను. కానీ దక్షిణామూర్తి స్తోత్రం తాలూకా ఫస్ట్ సబ్స్టెన్స్ చెప్పినప్పుడు మా స్పీకర్ గారు చెప్పింది దక్షిణామూర్తి స్తోత్రం. ఆయన చెప్పినటువంటి వివరణ మా స్పీకర్ మెరుపు తీగ అని చెప్పి ఆయన రాసుకుని ఆయన ఫస్ట్ నాకు దక్షిణామూర్తి స్తోత్రం చెప్పారు. అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ జీడి మామిడి చెట్ల కింద వీళ్ళ విద్యాభ్యాసం మాట ఇలా వస్తున్నాం వెళ్తున్నాం. దాని తర్వాత 74లో ఆయన కొంచెం బిజీ అవ్వడం, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టడం, ఇంకా దాని తర్వాత లేనుకొని ఇంకా జరుగుతూ ఉన్నాం. అంటే మనకి బిజీ అయిపోయారు, ఆయన విదేశాలు వెళ్తాం. మా ఫాదర్ మాత్రం ఎక్కడికి ఎప్పుడు వెళ్ళేవారు కాదు. కానీ అప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు పోయి శాస్త్రి వేదం తాలూకా ఒక గొప్పతనం ఏమిటి అని చెప్పి ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశాడు అన్నమాట. ఈ వేదాన్ని నీ దగ్గర దాచుకుంటే లాభం లేదు అని చెప్పి ఒక 30 డజన్ అని ఒక 12 మందిలో 14 మంది, ముందు 12 మంది ఎంతమంది స్టార్ట్ అయ్యారు. ఉన్నవాళ్ళలో ఇప్పుడు ఉన్నవాళ్ళు కె శాస్త్రి గారు, శీలన్మూర్తి గారు, పార్వతీశం గారు, కామేశ్వరరావు గారు, అనంతరామయ్య శాస్త్రి గారు, పిడిఎం శాస్త్రి గారు, వీళ్ళందరూ వచ్చేవారు. నేను కొంటాను అప్పుడు చాలా చిన్నపిల్లండి. వాళ్ళందరూ పరిపక్వంగా నేర్చుకున్నారు, అందులో తిరగలేదు. అయితే ఈ విద్య మనం చెబుతూ ఉంటే వస్తుంది తప్ప, కానీ మనం ఇంట్లో పెట్టుకుని పూర్తి చేస్తామంటే రాదు, మర్చిపోతాం. అది మాత్రం ఏం లేదు, గడ్డం గీసుకుని బ్లేడ్ అలా వదిలేసి 2 రోజుల తర్వాత గీసుకుంటే తెగదు. ఇది అంతే, రోజు వెళ్ళి వేస్తూ ఉంటాను. అయితే నాకు మాత్రం అవుతుంది, ఒక్కసారి మాత్రం స్టడీ చేశారంటే మాత్రం చెప్పేస్తాను 10 సంవత్సరాల కింద చదివిందని సరే, అదే మా నాన్నగారు వెళ్ళంటే మీ బ్రీడ్లో ఉంది సార్ అని. అప్పుడు అక్కడి నుంచి నేనేం చేశాను అంటే, అలాగే నేను ఫస్ట్ ఎంఆర్ రావు గారి దగ్గరికి వచ్చినప్పుడు మాస్టర్ గారే నేను పంపించారయ్యా నా దగ్గరికి అని అన్నారు. చెప్తారేమో అనుకున్నాను, ఫస్ట్ మన ఎవరో తెలియదు కదా. ఫస్ట్ పాయింట్ మాస్టర్ గారే నా దగ్గరికి పంపి, అప్పుడు ప్రతి మనకి బీటెక్ సెకండ్ ఇయర్ ఏదో చదువుతున్నాడు. అలా వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. దాని తర్వాత 4th ఇయర్లో మనవాడు కనెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి నాకు ఉన్నదంతా చెప్పేద్దాం ఒక యాతన పడిపోయినా చెప్తున్నాను. దాని తర్వాత మనవాడు బిజీ అవ్వడం, పెళ్ళి అవ్వడం, ఇది అవుతుంది. ఇంకా మంచి రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమాలు. ఈ లోపుని ఒకనాడు రాత్రి, ఆ రోజు పౌర్ణమి, ఆ రోజు నాకు ఒక పని బెత్తాయింది అండి. సుపర్ణ సూక్తం అని ఉన్నది, నేను ఒకటే చెప్తాను ఎప్పుడు, నాకు ఈకే గారు కనపడ్డారు అలా చెప్పి ఇది వద్దు నాకు, మీరేమిటి ఆ ఈకే గారు కళ్ళ నుంచి మీరేం తెలుసుకున్నారో నాకు చెప్పాలి అని నాకు. నేను అంతే చెడ్డ అవుతూ ఉంటాను అందరికీ. అయితే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మాస్టర్ గారు ఆ బుక్ ఏమిటో నాకు తెలియదండి, సుపర్ణ సూక్తం అది చెప్పమంటున్నాడు ఏంటి అని. ఓ విషయం చెప్పేదానికి అన్నారు. ఏమిటి సార్ అన్నారు. నాకు మోతుకూడలో మాస్టర్ గారు ఉపదేశం చేశారు, ఆ తర్వాత ఆయన కాలం చేశారయ్యా. వీడియో నన్ను సుపర్ణ సూక్తం అడుగుతున్నాడు, అడుగుతున్నాడు, నేను చెప్పడానికి కనపటా ఇస్తున్నాను అని అన్నాడు. సరే ఇది కాదు ప్రొసీజర్ అనుకున్నాను. సుపర్ణ సూక్తం నాకు తెలియదు, అది ఋగ్వేదం, ఏమి తెలియదు ఊరుకున్నాను. మన్నాడు
బీరువాల నుంచి పుస్తకాలు తీసి స్టడీ చేశాను ఒకసారి. స్టడీ చేసిన తర్వాత అందులో కొన్ని తప్పులు ఉన్నాయి గమనించాను. అంటే మనకి కొన్ని తెలిసిపోతూ ఉంటాయి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ముందు అవి కరెక్షన్స్ చేస్తాం. నాలాంటి ప్రూఫ్ రీడర్ కాబట్టి ఇచ్చారనుకోండి అన్నీ కరెక్ట్ అంటే చాకి చాలా తేడా ఉంటుంది, శాకి చాలా తేడా ఉంటుంది. అలా అక్షర దోషాలు ఏమో ఉన్నాయి, దాన్ని గమనించాను. మా 4 గంటలు పట్టుకున్నాం సార్, 4 గంటలు కూర్చున్నాం సార్ అని చెప్పాను. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత రాత్రి 2 అయింది. 2 గంటలు అయిన తర్వాత ఈ సుపం సూక్తం గురించి నాకు కల వచ్చింది. ముందు ఎక్కడ కృష్ణాచార్య గారు ఏమని లుంగి కట్టుకున్నారు, దాని తర్వాత మా నాన్న ఉన్నారు. ఆయన్నే అడిగాను అనమాట, సార్ సుపం సూక్తం గురించి మీరు ఏమైనా చెప్తారు? నేను చెప్పడం మీ నాన్నే చెప్తాడు, ఆయన కట్టుకున్నాడు మీ నాన్న అనేసరికల్లా నిజంగా నాకు సుపం సూక్తం గురించి తెలియదు అసలు. నాకేమీ తెలియదు అసలు. ఆ పుస్తకం సంగతి తెలియదు, అనువాక సంగతి తెలియదు, ఏమీ తెలియదు. పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత కొంచెం ఇది ఎక్కడో విన్నాను, వినడం మాత్రం విన్నాను ఎక్కడో అక్కడ. అదే కొంత తగిలిసింది. తగిలిన వెంటనే ఏమీ లేదు, ఇదంతా చూసారా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇలా కలిపితే ఒక పాట పాడుతూ వచ్చింది సార్ అంటూ ఉంటారు. అలాగా నా దగ్గర ఒక టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్తో చూశాను. చూసిన తర్వాత అస్య వామస్య బలిదస్య హోరస్తస్య భ్రాత మధ్యమో అస్య స్నాహ తృతీయో భ్రాత అని చెప్పి మొత్తానికి వచ్చిందండి. నేను అనేది అది నాకు అతను కనపడ్డారు, సుపం సూక్తం నేర్చుకున్నాను అతని ద్వారా ఈ జన్మకి. మనకు అతను కనపడ్డారు కబుర్లు చెప్పాలి. మనం ఏం నేర్చుకున్నాం అతని దగ్గర నుంచి, మనం ఏం పుస్తకాలు చదివాం, మన దగ్గర అతని దగ్గర మనం ఏం నేర్చుకున్నాం. ఎంతకాలం ఆ పెద్ద ఆయన రోజు ఉపన్యాసాలు చెప్తూనే ఉన్నారు, కానీ మనలో మార్పు రావట్లేదు. కాదు, మార్పు రావాలి. నాకన్నా మీరు నికృష్టులు మాత్రం కాదు, నేనే నికృష్టుని. అలాంటి నేనే మారిపోయాను. ఈ రోజుకి మారాను అంటే నేనే మారలేదు, మారిపోయినా అలా పాత రోజులతో చూస్తే. అంటే ఇప్పుడు ఫ్యామిలీస్లో ఎలాగొచ్చిందంటే ప్రాబ్లము, నేషనల్తో కలిసిన తర్వాత నేను బంధువులు అందరినీ కట్ చేశాను. ముందు పాయింట్ ఎవరైనా పెళ్లికి వెళ్తే అలా అక్కడి నుంచి వచ్చేయడం తప్పదు. కాబట్టి ఎవరో అరుణాచలంలో శిష్యుడు అప్పచెల్లెలు పెళ్లి చేసుకుంటే దానికి 10,000 ఖర్చు పెట్టింది, వీడు అరుణాచలంలో ఎందుకు వెళ్ళాడు? వాడు ఇష్టపడ్డాడు, నాకు వాడు అంటే ఇష్టం, నేను వెళ్ళాను. ఇదే సమాధానం చెప్తాను. ఇంకా మా వాళ్ళు పెళ్లి తిరుపతిలో పెళ్లి అవుతున్నాను, నేను రాను ఎక్కడికి వెళ్ళినా నేను రానని చెప్పేస్తూ ఉంటాను. ఎక్కడైతే వెళ్తాను అలా వెళ్తాను, వచ్చేస్తూ ఉంటాను. ఎందుకు మా వాళ్ళందరినీ కూడా మేకగడ్డ నేను తీసుకురాను అంటే మా వాళ్ళందరికీ 75-80 వాడు ఇంకా బతికేసి ఇతను జాతకం చెప్పేస్తే ఇంకా నువ్వు 90 వాడు ఏమి బతికేస్తాడు, వాడు ఏమి తినేస్తాడు, ఇతన్ని తెలియడం దాని తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్ళమన్నాను, ఆ పెద్ద ఆయన దగ్గరికి ఎవరే అమ్మారావు గారి దగ్గర కంటే తీసుకెళ్ళమన్నాను. అలాగా ఇలాగా అటు డామ్ డోన్ తీసుకుని ఎందుకు తిట్లు చేయాలి మనకి? అయ్యా నాకైతే ఏమీ తెలియదు చెప్పేస్తాను. ఆయన కూడా పెద్దగా ఏమీ తెలియదు. మనకెందుకు వచ్చే ఈ గోళ అన్ని తెలుసునంటే కదా. ఇప్పుడు మనకి బెంగాలీ భాష గురించి తెలియదు, నాకు తెలుసునని చెప్పంటే అలా జయం సినిమాలో అమ్మాయి గారు ఏడు చదివిందంటే చాలా చదివాను, ఏడు చదివింది అమ్మాయి గారు రాసి చదివాను. చదువు రాదు, అమ్మాయి గారు ఏడు రాశారు, ఈడప్పుడు ఈడేటి రాశారు, అమ్మాయి గారు చివరి ముగ్గురు కలిపి కుమ్మేస్తారు అండి. చదువు రాదు కదా అసలు పాయింట్. అందుచేత అలాగా నా యొక్క వేదాన్ని అందరికీ కూడా పంచిపెడదాము అన్న ఉద్దేశంతో, పంచిపెడదాం కాదు 10 మందికి చెప్తే లేకపోతే కాకే కొడతాం రాను సామెత ఒకటి ఉన్నది, అందులో తిరుగులేదు. చెప్తాను అందులో విద్యార్థులు ఎవరు అంటే ఒక తెలుగు రానేటువంటి ఒక పండితుడు ఎవరంటే మా సంతోషం, వాడికి తెలుగు రాదు. వాడి చేత సంస్కృత పుస్తకం కల్పించాను. ఒరే తెలుగు సంస్కృతం అంతా ఒకటేరా, నేను చెప్పిందే నువ్వు చెప్తూ ఉంటాను అన్నాను. అంటే అనకూడదు కానీ జంబలకడ పాప సినిమాలో కదా ఆ స్కూల్. దాని తర్వాత ఒకడికి ఇక మన ఎవరో లలిత కోవుల శివని అన్నారు, వాడికి చదువు రాదు, వాడు నా శిష్యుడు. వాడు మాత్రం చెప్తాడు ఉండే మనం ఏది చెప్తాడు వినికిడి జ్ఞానం ఉంది. అమ్మవారి చుట్టూ తిరగడం వల్ల వాడు రోజును వాడు ఒక్కడైనా కూడా నేనే చేశాను. అలాగే తీసుకెళ్ళి అమలకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి ఓ ధన్యం పడించారు. వాడికి ఆడేదో చదువుతున్నాడు, నీవు చెప్పిన దాన్ని సంతోషం తెలుపుకొని ఏదో చదువుతున్నాడు మాట కొంచెం సార్థకం చేశాడు. ఇలా ఎలాగ మా గౌరీ శంకర్ గారు రావడం ఫస్ట్ నాంది మాత్రం ఏ దమ్గా నేర్చుకున్నాడు మాత్రం సత్యేంద్రనాథ్ ఒక్కడే, అందులో మాత్రం భద్రం గారు వచ్చి అన్నా ఏటన్నా పేగా నుంచి వస్తుంటే మన సత్యేంద్రనాథ్ ఒక
వృక్షాన్ని కుమ్మేస్తున్నాడు సీడీ పెట్టుకున్నాను అండి. నాకే రాదు వృక్షాన్ని కుమ్మిడి వెంటన్నా, నువ్వు అన్నీ చెప్పేస్తున్నావు అడిగి మొత్తం అంతానే, వాళ్ళు నాకన్నా ఎక్కువ చెప్పేస్తున్నారు, రేపో అశ్వమేధం కూడా చెప్పేస్తాను అన్నాడు. రేపు మాకు అశ్వమేధం కూడా చెప్పేస్తాను, అక్షత్రం కూడా చెప్పేస్తాను. నాకు నిజానికి ఏం రాదు, ఒకసారి అలా వింటే మాత్రం పుస్తకం ఉంటుంది, అలా బ్రెయిన్లోకి వస్తుంది మాట, వస్తే మాత్రం చెప్పేస్తాను. అయితే అందరికన్నా ఎగ్రాల్ కృష్ణమాచారి గారు గొప్పవారు అనడానికి ఏంటంటే సింపుల్గా అంటే మా ఫాదర్కి ఇలాగ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరందరూ విన్నట్టు చెప్పరు అసలు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, సార్ ప్రాక్టికల్ లైఫ్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే అవసరం. ఏం లేదు శాస్త్రి, సినిమాకి వెళ్దాం, సంకల్పం బ్రహ్మ, సినిమాకి వెళ్ళాం, సినిమా చూసాం, ఆనందించాం, విష్ణువు అటెండ్ చేసిన తర్వాత మనకి తర్వాత ఏమిటో మనకు తెలుసును, ఏమీ లేదు, మనం ఇద్దరికి అడ్వర్టైజ్ చేస్తాం, సినిమా బాగోలేదు. ఇదే బ్రహ్మ విష్ణు సంఘం. ఈ లెవెల్లో ఆలోచిస్తారు గిడ్డి కృష్ణమూర్తి వీళ్ళందరూ, ఈ లెవెల్లో వాళ్ళ అర్థాలు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర పాఠం నేర్చుకుంటున్నప్పుడు అంటే నేను ప్రత్యేకంగా చెప్తామంటే ఏది చెప్పలేమంటే, పాఠం చెప్తూ ఉంటే ఆ ఇన్స్పిరేషన్ వచ్చేస్తే మాత్రం చాలా విషయాలు వెళ్తూ ఉంటాయి. అది ఏదో కాగితం మీద రాసుకుని మాట్లాడదాం అంటే మాత్రం ఇక్కడ కుదరదు. వేదం నా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒకటే చెప్తాను, వేదం మాత్రం దేవుడి గురించి చెప్పలేదు, భగవంతుడి గురించి చెప్పలేదు.